హలో. హాయ్. ఏంటంటే విషయం, నిన్న రాజ్యాంగ దివాస్ కదా, చక్కగా ప్రధానమంత్రి గారు పిల్లలు మాక్ అసెంబ్లీ చేశారు. అందరూ పాటించారన్నమాట, మౌనం పాటించారు. అంబేద్కర్ గారికి దండలేసి గౌరవాన్ని ఇచ్చారు. బాగుంది, నిజమే కదా. అంబేద్కర్ గారి వల్లే ఇప్పుడు మాక్ అసెంబ్లీ పెట్టారు అంటే పిల్లలకి అంత అవేర్నెస్ వచ్చింది చూసారా. రాజ్యాంగం మీద కానీ, లేదంటే ఒక అసెంబ్లీ మీద కానీ, ఒక నాయకుల మీద కానీ, పార్లమెంట్ సమావేశాల మీద కానీ ఎంత అవగాహన వచ్చింది పిల్లలకి. మాట్లాడటంలో చాలా స్పష్టంగా మాట్లాడారనమాట. వాళ్ళకి ఇచ్చిన పరిధిలో వాళ్ళకి కొన్ని పాయింట్లు ఇచ్చి ఒక పేపర్స్ ఇచ్చారు కదా, ఒక బుక్ లాగా ఇస్తే వాళ్ళు అది మాట్లాడేశారు, దాన్ని చూసి మాట్లాడారనమాట. అసలు రాజ్యాంగం గురించి మామూలుగా అయితే ఎవరికి తెలీదు. అంబేద్కర్ గారి గురించి కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఇప్పుడు మన రాజ్యాంగం వల్లే మనకి ఎంత స్వేచ్ఛ వచ్చిందని, మన రాజ్యాంగం వల్ల ఇంతమంది చదువుకుంటున్నారని గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఏర్పాటు చేశారు, నియోజకవర్గాలు వేరేని, కొంతమంది ఎమ్మెల్యేలు అదనంగా ఏర్పాటు చేసే అవకాశం వస్తుందన్నమాట. ఇదివరకు ఎంతకుముందు 175 నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు కదా జిల్లాల్ని పెంచితే ఎమ్మెల్యేలు కూడా పెరుగుతారు కదా. అవేర్నెస్ ఎంత బాగా ఉందంటే రాజ్యాంగం మీద కానీ, రాష్ట్ర పరిపాలన మీద కావచ్చు, దేశ పరిపాలన మీద కావచ్చు, ఈ డిజిటల్ మీడియా ద్వారా అందరూ చూడడం ద్వారా అసెంబ్లీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభలో కానీ ఏదైనా సరే, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మనం నియమించారు, ఎలా నియమిస్తారు, రాష్ట్రపతిని ఎలా నియమిస్తారు, ఎమ్మెల్యేలని ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు, ముఖ్యమంత్రి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నది అందరూ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా చూస్తున్నారు కాబట్టి అవగాహన అనేది అందరికీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ అవగాహన అనేది ఉంది. కానీ ఒక అవగాహన మాత్రం మనుషుల్లో మార్పు అనేది రాదు. ఏంటంటే ఓట్లు వేసే టైంలో అందరూ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు. డబ్బులు తీసుకోకుండా ఎవరు ఓట్లు వేయరు. అసలు డబ్బులు ఇయ్యింది ఓటేరు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు. ఎవరు ముందిస్తే వాళ్ళకి ఓటేస్తామంటారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తామంటారు. అంతే తప్ప ఈ నాయకుడి వల్ల మనకి అన్నీ, మన ఊర్లో ఎంత డెవలప్ అయింది, ఈ ముఖ్యమంత్రి ఉంటే మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు, మన రాష్ట్రం బాగుంటుంది, ముసలోళ్ళకి కానీ, పిల్లల స్కూల్స్ కానీ ఎంతో డెవలప్ జరుగుతుంది. పిల్లలకి సేఫ్టీ, ముసలోళ్ళకి సేఫ్టీ, ఏదైనా సరే క్రిమినల్స్ కానీ, క్రిమినల్ విషయాలు కానీ, గ్రామానికి కానీ, నియోజకవర్గానికి కానీ, జిల్లాలో కానీ ఎక్కువగా క్రిమినల్ కేసులు బయటికి రాకుండా లా అండ్ ఆర్డర్ సమానంగా కంట్రోల్లో పెట్టగలిగి రాష్ట్రం నలుదిశల అభివృద్ధి పదంలో నడవగలిగే నాయకుడు నియమించుకోవాలి అనే ఆలోచన ఉండాలి ప్రజలకు. ఏ నాయకుడు చేస్తాడు, ఏ నాయకుడు చేయడు అన్నది గ్రహించుకోగలగాలన్నమాట. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉండొచ్చు, కానీ ఎక్కువ పర్సెంటు చదువుకొని వాళ్ళు ఉన్న ఆడపిల్లలు ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంట. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చదువు వెనకబడిన వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంట. నాకు అది చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎలా సాధ్యం? అసలు ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్తున్నట్టు కనిపిస్తారు, ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ అంట,
హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు ఉచిత ఇంగా చదువు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో చదువుకునే గర్ల్స్ వెనకబ చదువుకోనకుండా ఉండే గర్ల్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అట్లాగే అంటే ఇంకా చదువు ఆపేసి ఉన్నవాళ్ళు ఉన్నారు అని అర్థం అనమాట. డ్రాప్ అవుట్స్ ఉన్నారని, చదువుకోకుండా మధ్యలో 10th చదివి ఇంటర్ చదివి ఆపేసి ఉన్న వాళ్ళు ఉన్నారని. అలా ఇంకా అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట ప్రజల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు. 15 సంవత్సరాలు మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి, మమ్మల్ని మీరు నిలబెట్టాలి అంటున్నారు. నిలబెడతారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఏదన్నా సమస్య ఉంటే వెళ్ళి ఆయన దగ్గర చెప్పేసే అవకాశం ఉంది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అర్జీ ద్వారానో, లేకపోతే ఆయన ఉన్నప్పుడు ఆయన దొరికినప్పుడు పట్టేసుకుంటుంటే నిలబెడుతున్నాడు కదా. ఇప్పుడు వెళ్తున్నాడు అనుకోండి, ఆ దారిలో అడ్డుపడి నుంచుంటే కార్లు ఆగిపోతున్నాయి. సమస్య ఏంటో తెలుసుకుంటున్నాడు. అట్లా వాళ్ళ సమస్యలు దయనీయమైన స్థితిలో ఉండే వాళ్ళకి సహాయము ఈ ఎవరి పాలనలో అయితే అందిద్దో, ఒక స్థిర నివాసం లేకుండా ఒక దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక జీవితం అంటే ఇలా ఉంటుంది. ఒక గృహం కానీ, ఒక కట్టుకునే బట్ట కానీ, తినే తిండి కానీ, మనం ఏ విధంగా దాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం వాడుకోవాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అనేది ఒక దీనమైన స్థితిలో ఉన్న మనిషికి కనుక అందించగలిగితే అది మంచి పరిపాలనే. ఒక పాప ఒకసారి ఫోన్లో పెట్టింది, సార్ నాకు మా అమ్మ లేదు, మేము ఈ గుడి చేసుకొని ఉంటున్నాం, వర్షం వస్తే ఇలా తడిసిపోతుంది, నేను ఇలాగే నుంచుంటాను, ఆ బకెట్లు అవి పెట్టి ఇదంతా కారిపోతుంది అంటే ఒక పట్టా వేసుకొని ఉన్నారనమాట. పట్టా వేసారు గుడిసెళ్ళే. అది మళ్ళీ అది వర్షం వచ్చినప్పుడు కారిపోతుందని పెడితే తర్వాత అది వైరల్ అయ్యి తర్వాత జన సైనికులు వెళ్ళి ఆమెకి ఇల్లు కట్టించారు. అట్టా ఒక దీనమైన ఆదరణ లేని మనుషులకి ఆదరణ కలిగించి, ఎంతోమందికి చనిపోయిన వాళ్ళ భర్త లేని ఆడవాళ్ళకి సహాయం చేసి, ఆయన రాజకీయంగా రాష్ట్రానికి మేలు చేయాలని, ప్రజలకు మేలు చేయాలని తిరుగుతున్నాడు. అలాంటి మనిషిని నిలబెట్టడంలో తప్పేముంది? ఒక 5 సంవత్సరాలు ఇస్తే ఆయన చేసే పనిలో ఏమాత్రం చేయగలడు? అదే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇస్తే ఆయన ఏం చేయగలడో అన్నది మనం చూడగలుగుతాం. అవునా? కాబట్టి ఆయనకి 15 సంవత్సరాలు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు జగన్ ఉన్నాడంటే ఇస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా మంచి మార్కు తెచ్చుకోవాలా? ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ పని చేశాడు అనేది లేదు. అసలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద రిమార్క్ వచ్చింది. ఇప్పుడు ఆయన వెనకాల ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, ఏం ప్రయోజనం? ఆయన గెలిపించిన ఉపయోగం లేదు. ఆయనకి మంచి మనసు ఉండవచ్చు, జగన్కి లేబర్లు మాదిగోళ్ళని పైకి తీయాలి అని ఆయనకు ఉండొచ్చు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న మంత్రిమండలి ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం చేశారు? అసలు ఎంత వ్యతిరేకమైన పనులు చేసి భ్రష్టు పట్టించేశారు. ఇక ఆయనకి గెలిపించినా కూడా యంత్రాంగం సహకరించకపోతే ఆయన గెలిపించి ప్రయోజనం ఏందో చెప్పండి. అందుకని ఇప్పుడు ఉన్న యంత్రాంగం మేము ప్రజలకు చేస్తాము అని వాళ్ళు పునాది వేశారు. ఇక్కడ అట్టడుగుండ వర్గాలకి, నిరుపేదలకు సహాయం చేసి పునాదులు వేశారు. కాబట్టి ఆ పునాదులను మనం నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీగా చంద్రబాబు సార్ని, పవన్ సార్ని ఒక 15 ఏళ్ళు ఉంచితే, మినిమం 17, ఇంకో 5 ఏళ్ళు ఇస్తే వాళ్ళు అసలు ఏం చేయగలరు అనేది తెలిసిద్ది అనమాట. అది